నిన్న మమ్మల్ని పిలిచారు పోలీస్ వాళ్ళు. పిలిచి మా స్టేషన్కి రమ్మన్నారు. మేము వెళ్ళాము. వెళ్తే వాళ్ళని ఆల్రెడీ పోలీస్ వాళ్ళు అడిగారంట. ఇంట్రాగేషన్లో వాళ్ళు ఏం చెప్పలేదు, మాకు ఓన్లీ 50 grams దొరికింది అని చెప్పారంట. అది కూడా రికవరీ అవ్వలేదు అని మాకు చెప్పారు. తర్వాత మమ్మల్ని కూడా పిలిచి అదే కన్వే చేపిద్దామని మమ్మల్ని పిలిచారంట. ఎందుకంటే పోలీస్ వాళ్ళు చెప్తే నమ్మరేమో అని మమ్మల్ని పిలిస్తే ఇంకా మేము మాట్లాడితే వాళ్ళ ఏదైనా మా జీరో రికవరీ అంత కరిగించారు. 50 grams దొరికింది. మళ్ళీ అది వేరే వాళ్ళకి ఇచ్చేసారు. కరిగిచ్చేసి చైనుగా రింగ్స్ చేసేసి అవి వేరే వాళ్ళకు వేరే కస్టమర్స్కి ఇచ్చేసాము అని పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మేము ఇంత కేసు పెట్టి 26 tulas అట్లీస్ట్ మేము మాకు కొంతన్నా దొరుకుతుందేమో అనే ఆశతో ఉన్నాము. ఎందుకంటే ఎర్లీగా దొరికినారు కదా 3 daysలో. మేము ఏమనుకున్నామంటే కొంచెమన్నా మాకు రికవరీ అవుతుందేమో ఆ సాటిస్ఫాక్షన్తోనే వెళ్ళాము. తీరా మేము అక్కడికి వెళ్ళే వరకు వాళ్ళు జీరో రికవరీ అనే వరకు మాకు చాలా బాగా అనిపించింది. జీరో రికవరీ అయింది, 2 days దొరికినా. బట్ పోలీసు వాళ్ళు దొంగని పట్టుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు, కానీ రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేసినట్టు నాకేం అనిపించలేదు. అది వాళ్ళు పూణేలో పట్టుకున్నాము అని చెప్పారు. ట్రేస్ అవుట్ చేసాము. ఎక్కడ వాళ్ళు ఏమని చెప్పారా? హైదరాబాద్ వాళ్ళు, ఓల్డ్ సిటీ వాళ్ళు అని చెప్పారు. వీడెవడైతే కొన్నవాడేమో సంగారెడ్డి అన్నారు. వాళ్ళ 4 అరెస్ట్ చేశారు. బట్ ఏంటంటే రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఏం వర్క్ చేయలేదు. ఒకవేళ మేమే అడిగితే చేసాము, మాకు తెలియదా చేసింది, మీరు చెప్పాలా అదే అని మాతోనే ఆర్స్కి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఏదో పోలీస్ వాళ్ళ ద్వారా ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని కంప్లైంట్ ఇచ్చినాం, కానీ జీరో రికవరీ కోసం అసలు కేసు ఫైల్ చేయడమే రీజనే నాకు ఏం కనబడట్లేదు. బికాజ్ మాకు చాలా బాగా అనిపిస్తుంది నిన్నటి నుంచి, కానీ పోలీస్ ద్వారా హెల్ప్ అవ్వట్లేదని మేము మీడియాని రీచ్ అయ్యి అట్లీస్ట్ మాకు మీడియా ద్వారా మాకు ఏమన్నా హెల్ప్ దొరుకుతుందేమో అని మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది.